హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఓ చిన్నారి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సోఫా తయారీ గోదాంలో చెలరేగిన మంటలు ఫస్ట్ ఫ్లోర్కు వ్యాపించాయి. భవనంలో చిక్కుకున్న 20 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సోఫా తయారీ గోదామున్న దగ్గర ఓ రూమ్లోనే భార్య, 2 పిల్లలతో కలిసి ఉంటున్నాడు శ్రీనివాస్. వారు ఉంటున్న రూమ్లోనే సోఫా తయారీ మెటీరియల్ పెట్టాడు యజమాని. సోఫా మెటీరియల్కు మంటలు అంటుకోవడంతో శ్రీనివాస్ కుటుంబం బయటకు రాలేకపోయింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మరోవైపు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చిన్నారి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సోఫా తయారీ గోదాంలో చెలరేగిన మంటలు ఫస్ట్ ఫ్లోర్కు వ్యాపించాయి. భవనంలో చిక్కుకున్న 20 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సోఫా తయారీ గోదామున్న దగ్గర ఓ రూమ్లోనే భార్య, 2 పిల్లలతో కలిసి ఉంటున్నాడు శ్రీనివాస్. వారు ఉంటున్న రూమ్లోనే సోఫా తయారీ మెటీరియల్ పెట్టాడు యజమాని. సోఫా మెటీరియల్కు మంటలు అంటుకోవడంతో శ్రీనివాస్ కుటుంబం బయటకు రాలేకపోయింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మరోవైపు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యు. ఓల్డ్ సిటీ జియాగూడ పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో మిడ్ నైట్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఫర్నిచర్ తయారు చేసే దాంట్లో ముందుగా ఈ అగ్ని ప్రమాదం స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మొత్తం ఇది 4 అంతస్తుల బిల్డింగ్ పై వరకు పూర్తిగా మంటలు అంటుకున్నాయి. సో ఈ మంటలు ఈ కింద ఫర్నిచర్ కాలిపోవడంతో పాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న శ్రీనివాస్ అనే ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అయింది. సో దానిలో వాళ్ళ మిస్సెస్, అతను, 2 పిల్లలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. సో ఆ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈ ఫర్నిచర్కి సంబంధించిన ఐటమ్స్ ఉండడంతో దానికి కూడా ఫైర్ అంటుకొని దీంతో ఈ ఫైర్ తీవ్రత పెరిగిపోయి వాళ్ళు బయటికి రాకుండా ఉండడంతో ఆ 4 కూడా మంటలు అంటుకున్నాయి. సో అందులో వాళ్ళ పెద్ద కూతురు 10 ఏళ్ల పెద్ద కూతురు ప్రస్తుతానికి చనిపోయినట్లు ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే పైన ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీయడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. సో కొంచెం మంటలు అదుపులోకి వచ్చాక వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఆలోపే వాళ్ళ 4 మంటలు అంటుకున్నాయి. సో ఈ క్రమంలోనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. సో దాంట్లో వాళ్ళ పెద్ద పాప చనిపోక ఇక వాళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతానికి తీవ్రంగా గాయాలైనని ఇటు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. సో ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ టైంకి జరిగింది? సో ఈ మంటలు రావడానికి కారణాలు ఏంటి? నైట్ 1:20 ఆ ప్రాంతంలో మాకు ఫైర్ కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. వెంటనే టర్న్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చేసారు. ఎలక్ట్రిక్ ఆరిజిన్ అనుకుంటున్నాం. చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. 20 మెంబర్స్ లోపల చిక్కుకుపోయారు. వాళ్ళని మేము బయటకు తీసాం. 14 మెంబర్స్కి ఏం లేదు, ఒక 6 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళని హాస్పిటల్ తరలించాం. అందులో ఒక పాప చనిపోయిందని పోలీస్ వర్గాల నుంచి మాకు సమాచారం వచ్చింది. ఎన్ని ఫైర్ ఇంజన్లు ఉపయోగించారు? ఎందుకంటే ఇది చాలా చూస్తే ఈ బిల్డింగ్ తో పాటు పక్క బిల్డింగ్ కూడా దాని ఎఫెక్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. 5 వాటర్ టెండర్స్ వచ్చేసి. సో మొత్తం 4 ఫ్లోర్స్ మొత్తం మంటలు అంటుకున్నాయి సార్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ బాగా ఇన్వాల్వ్ అయినాయి. ఈ ఫైర్ యొక్క హీట్తో పై కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది, కానీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఫైర్ ఇన్వాల్వ్ అయింది. మంటలు అంత ఎక్కువగా రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఎట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి లోపల? మొత్తం కంబస్టబుల్ మెటీరియల్ కదా, ప్లాస్టిక్, రెగ్జిన్, మన ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ వుడ్ ఉన్నది కాబట్టి, కంబస్టబుల్ మెటీరియల్ ఉంది కాబట్టి ఆ విధంగా ఫైర్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఇంజ్యూర్ అయిన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు పైన, వాళ్ళు బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటి సార్? బయటకు రావడానికి ప్రయత్నం చేశారు. అందులో ఒకతను దూకటం వల్ల తనకి బాగా ఇంజ్యూర్ అయినాయి. మిగతా వాళ్ళు రూప్ ద్వారా కింద దిగారు. మా వాళ్ళు కొంతమందిని బయటకు తీశారు. ఇంజ్యూర్ అయిన వాళ్ళని హాస్పిటల్ తరలించారు.
సార్. సో మొత్తానికి ఈ ఇన్సిడెంట్లో 6గురికి గాయాలయ్యాయి. సో దానిలో ఒక పాప కూడా చనిపోయిందంటూ కూడా ఇటు ఫైర్ ఆఫీసర్ చెప్తున్నారు. సో మనం ఇది చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఎమర్జెన్సీ EMRI ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, సో ఏ టైంకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మాకు 12:30 ప్రాంతంలో మాకు 1:45 ఆ ప్రాంతంలో మాకు కాల్ వచ్చిందండి. మేము మా 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ 8 అంబులెన్స్లు ఇక్కడ రెస్క్యూలో పాల్గొనడం జరిగిందండి. యాక్చువల్గా మేము సఫకేషన్ డెత్ కాకుండా ప్రివెంట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఒక 8 నుంచి 10 మంది వరకు తీసుకెళ్ళాము. అందులో ఇద్దరు మాత్రం చాలా సీరియస్గా ఉండే. ఆ ఇద్దరు, ఒకటి 5 years, ఒకటి 11 years అమ్మాయిలు ఉండే. వాళ్ళని ఉస్మానియా తరలించడం జరిగిందండి. తర్వాత వచ్చేసి ఇంకో అబ్బాయి 2nd floor నుంచి దునకడం జరిగింది. ఫీమర్ ఫ్రాక్చర్ అయింది తనకి. అతనికి కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించడం జరిగిందండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా. సో నైట్ ఇటు వీళ్ళకు 12:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే. ఇటు ఫైర్తో పాటు ఇటు 108 సర్వీసెస్ వచ్చి కూడా ఇక్కడ గాయపడిన వారిని ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఇటు ఒకవైపు మంటలు నార్పడం, మరోవైపు ల్యాడర్ ద్వారా వాళ్ళ పైన చిక్కుకున్న వాళ్ళని కిందికి దించారు. ఇక అలాగే 108 ఎమర్జెన్సీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వాళ్ళను ఉస్మానియా హాస్పిటల్కి, అలాగే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కూడా తరలించారు. సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇదంతా సోఫా సెట్లు ఇప్పుడు మనకు లోపల కనిపిస్తున్నాయి. చైర్స్, సోఫాలు, దీనిలో ఎక్కువగా ఫోమ్ ఉంటుంది కాబట్టి మంటలు అనేటివి ఎక్కువగా పైకి చేరాయి. సో దీన్ని చూసుకున్నట్లయితే దీని పైనే ఫస్ట్ ఫ్లోర్లో శ్రీనివాస్ ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో కూడా పూర్తిగా అతను యాక్చువల్గా పైన అతను ఉంటున్న ఇంట్లో 2 రూమ్లు ఉంటాయి. ఒక రూమ్ నిండా ఇటు ఫర్నిచర్ ఐటమ్సే ఉన్నాయి కాబట్టి సో దానిలో కూడా మంటలు పూర్తిగా చెలరేగిపోయి అక్కడి నుంచి వాళ్ళు బయటికి రావడానికి కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇక పైన వాళ్ళకు కూడా పొగలు రావడంతో ఆల్మోస్ట్ అందరు దిగడానికి ట్రై చేశారు. సో కానీ 2nd floorలో ఉన్న వ్యక్తి మాత్రం భయంతో పైనుంచి కిందికి దూకడంతో అతనికి కాలు కూడా విరిగిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న బైక్స్ ఇవి లోపల పార్కింగ్ పెట్టినవి కాదు, జస్ట్ కేవలం ఈ బిల్డింగ్ పక్కపంటి రోడ్డు పైన పార్కింగ్ పెట్టారు ఈ గల్లీలో. సో ఈ గల్లీలో పార్కింగ్ పెట్టిన బైక్స్ కూడా ఎఫెక్ట్ ఎంత అయిందనేది దీన్ని చూస్తుంటే తెలుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు జస్ట్ బిల్డింగ్ పక్కన గల్లీలో మొత్తం 6-7 బైకులు పార్కింగ్ పెడితే అవి కూడా పూర్తిగా కాలిపోయాయి. అంటే మంటలు అనేటివి, ఇటు ఫైర్ అనేది ఎంత ఇంటెన్సిటీ తోటి ఉండే అనేది దీన్ని చూస్తే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి వెహికల్, ఇక్కడ పార్కింగ్ పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. దీంతో పాటు యాక్చువల్గా వీళ్ళ పక్కన ఇల్లు, అంటే పక్కన అంటే ఈ బిల్డింగ్ ఆనుకొని కాదు, మధ్యలో ఇది 15 feet రోడ్డు ఉంది. సో ఈ 15 feet రోడ్డు అవతల దీనికి 15 feet రోడ్డు ఉంది. సో దానికి పక్కన ఉన్న బిల్డింగ్లో కూడా పూర్తిగా మంటలు వెళ్ళాయంటే ఫైర్ ఇంటెన్సిటీ అనేది ఎంత ఉందో దీన్ని చూస్తే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ నైట్ జరిగిన ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఉందో సో దీనిలో మొత్తం 6గురు గాయపడగా దీనిలో ఇప్పటికే 10 years బేబీ కూడా చనిపోయింది. అలాగే శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు బాడీ కూడా పూర్తిగా ఆల్మోస్ట్ 80% కాలిపోయిందంటూ ఇటు డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్ యాక్చువల్గా ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్. సో ఇట్లాంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఇటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలా చేస్తారనే అంశం పైన కూడా ప్రస్తుతం క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ ఏరియాల్లో చాలా వరకు సెల్లార్స్లో కానీ పార్కింగ్ ఏరియాలో కానీ చాలామంది సిటీలో ఇట్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇంకా తీవ్రత పెరిగిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన చర్యలు కూడా తీసుకోవాలంటూ నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మణిదీప్తో సదానందం, ఓల్డ్ సిటీ.